2 సంవత్సరాలు కాంగ్రెస్ తోటి కలిసి నడిచిరు కదా, ఏదో మీకు ఎమ్మెల్సీ పదవి రాలేదని చెప్పేసి అయిపోయింది కదా. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరు మోసం చేసిరా మోసం చేయాలని చెప్పాలా. మేము అపరం మేధావిని చెప్తారు కదా మీరు. 2 సంవత్సరాలలో కూడా యూరియా బస్తా మీద రైతులు హరిగోస పడుతుంటే మీరు ఎందుకు ఒక యూరియా బస్తా మీద ఒక యూరియా మీద ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? తెలంగాణ రైతుల పక్షాన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అని 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి నిరుద్యోగులకు. ఆ జాబ్ క్యాలెండర్ మీద ఎందుకు మాట్లాడలేకపోయారు మీరు? కోదండరామ్ గారు దీనికి సమాధానం చెప్పాలా. రిటైర్మెంట్ ఉద్యోగులకు పెన్షన్స్ వస్తలేవు, దాని గురించి మీరు మాట్లాడేది ఉంది. గురుకులాలలో ఎంతో మంది విద్యార్థులు పసికందులు చదువు కోసం వచ్చిన విద్యార్థులు చనిపోతున్నారు. అడ్డ వాళ్ళకి అన్నం కూడా చక్కగా ఉంటలేదు, ఆ విద్యార్థులు అరిగోస చనిపోతున్నారు వాళ్ళు. దాని గురించి మాట్లాడేది ఉంది. తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా? ఇవాళ ఏమంటున్నావు? అంత అయిపోయింది, 2.5 సంవత్సరాల దగ్గరికి వస్తుంది మెల్ల గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత మీకు సోయి ఉన్నదో లేదో కోదండరామరెడ్డి గారు, ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే మొదలైంది.